థ్యాంక్ యూ. మేము బండి నడుపుకుంటూ అందరి మమ్మల్ని ఉత్తరం మా ఇజ్జత్ పోతుంది. వాళ్ళకి ఇక్కడనే అన్నారు, పోయిన కొద్ది ఇంకా పోతున్నాం ఉన్నాం కానీ మనిషి బ్రతుకింతే. ఇగో ఎట్లా తీసేస్తారు చూడు, మే ఇల్లులు అన్ని ఖతం అవుతున్నాయి. తమ్ముడైతే పాపం బాగా కష్టపడ్డాడు కాబట్టి దయచేసి మాకు సపోర్ట్ ఉండండి. ముఖ్యంగా ట్విస్ట్ ఏంటంటే ఇది సినిమాలలో కూడా పెట్టారనుకుంటా మా అట్లా ట్విస్ట్. హాయ్ గాయ్స్, ఇప్పుడు ఏంటంటే తమ్ముంది డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే ఏంటంటే నిమ్మకాయలు అవసరం ఉన్నాయని చెప్పని బయటకు వచ్చినాం. అయితే ఏం జరిగిందంటే తమ్ముంది బైక్ ఉంది కదా సాగర్ది, అది సడన్ గా ఖరాబ్ అయింది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ బండి దగ్గరట వేమరాడు నుండి ఇటు ముందుకు పోతున్నాం. ఇప్పటికి 2 కిలోమీటర్లు దాటినాం, ఇంకా లోపలికి పోతూనే ఉంటున్నాం. మోసొస్తుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అబ్బా కొంచెం దాకా ఉరికి నూకినమన్నట్టు బండిని ఒకసారి చూడరు చూపిస్తా. అసలు ఎవరు బండి నూకపోతురో చూపిస్తా చూడుర్రి. ఎవరు ఉంటారబ్బా? దిస్ ఈస్ సూపర్ రంజిత్. ఏమైతుంది? వాసిపోతుంది మొత్తం. చూసిర్రా, ఇప్పటికి 2 కిలోమీటర్ల షాపులు ఉన్నాయి కానీ ఇది బండి స్టాండ్ సెన్సర్ వేయందట. అది ఓన్లీ షోరూమ్ లో చేస్తారు. ఆ షోరూమ్ కోసం ఇప్పుడు అక్కడ అంత దూరం పోతున్నాం. ఇట్లుంది మా పరిస్థితి. అంతే కదా. మళ్ళీ ఇక్కడ కాదు, మళ్ళీ ఇంకా లోపలికి పోవాలట. ఇప్పుడు ఏంటంటే నంది కమాన్ ఇంకెంత 2 కిలోమీటర్లారా? అది 1/2 కిలోమీటర్ అంట, మస్తు దూరం ఉంది. థ్యాంక్ యూ. ఓకే, అవునా? సూపర్ మార్కెట్ లో వర్క్ చేస్తాను. అవునా? అయ్యో మంచి తింటాను. అయ్యో ఎట్లా అనిపిస్తుంది? ఇగో ఇది మా పరిస్థితి. 1/2 కిలోమీటర్ అన్నాడు, ఇంకా పోతూనే ఉంటుండు. అంటే మనకి 1/2 కిలోమీటర్ అంటే 2 కిలోమీటర్లు తేడా అన్నట్టు కావచ్చు. మేము బండి నడుపుకుంటూ అందరి మమ్మల్ని ఉత్తరం మా ఇజ్జత్ పోతుంది. ఇగో నాకు దమ్మస్తుందని చెప్పి పాపం మా అన్న పెద్దోడైనా కూడా బండి నూపుతుండు. ఉన్నన్నాళ్ళు శాంతి లేదు పోయేనా. ఇంకెంత దూరం? వాళ్ళకి ఇక్కడనే అన్నారు, పోయిన కొద్ది ఇంకా పోతున్నాం ఉన్నాం కానీ ఇంకా షోరూమ్ అయితే కనిపిస్తలే. ఇంకా షోరూంలో కూడా చేస్తారో చేయరో. బండితో చాలా అంటే చాలా అవసరం ఉన్నది, ఫుడ్కైనా దేనికైనా బండి అవసరం. కానీ ఏమవుతుందో ఫోన్ పోనీ. ఎంత దూరం పోతాం? పని ఇట్నే ఇంటి దాకా నొక్కుంటా పోదాం. అమ్మ బాబాయ్, ఇట్నే ఇంటి దాకా నొక్కుంటా పోదామా? ఇక బండి ఇది బండి మా ఇంటికి ఇక పోదాం. ఒక్కరోజైనా సరే, రేపటిదాకా ఇది ఇంటికాడ పెట్టి నా బండి తీసుకుని వద్దాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అయితే ఇది ఒక పాట వరకు పాడే. మనిషిగా తింటే మనిషి బ్రతుకంతే, మనిషి బ్రతుకింతే మనసు. వాన మోగులు చూడండి ఎట్లయిందో. వాన కూడా కొట్టేటట్టే ఉన్నది. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ మొత్తానికైతే ఇప్పుడు తినడానికి వచ్చినాం. బిర్యానీ సంథింగ్ ఏదో ఒకటి ఇప్పుడు వచ్చినాం అన్నట్టు ఇలా కూర్చున్నాం. కాళ్ళు చేతులు అయితే మొత్తం లాగుతున్నాయి. పాపం రంజిత్ అయితే మొత్తం అలసిపోయిండు, నేను అలసిపోయినా. ముఖ్యంగా ట్విస్ట్ ఏంటంటే ఇది సినిమాలలో కూడా పెట్టారనుకుంటా మా అట్లా ట్విస్ట్. అంత మంచిగా జరిగింది అన్నట్టు.
అది నా నోడుతున్న కంటే మా రంజిత్ చెప్తున్న మంచిగా ఉంటుంది అనుకుంటున్నా. చెప్పరా. అయితే ఫిస్ట్ ఏంటిదంటే దాదాపు 2-3 షాపులు అడిగినా తెలగా అన్నారు. బజాజ్ షోరూమ్ కాడికి కోర్రి చేస్తారంటే నూక్కుంటా పోయినాక తర్వాత ఎంతైనా మంచిది ఇక్కడ దాకా వచ్చినాం కదా, స్టార్ట్ చేసి చూద్దాం స్టార్ట్ అవుతుందో కాదో చూద్దాం అని చెప్పి ఎక్కి కూకొని స్టార్ట్ అయింది. మళ్ళీ ఆఫ్ చేసినాం. మళ్ళీ స్టార్ట్ అవుతుందో లేదో చూద్దాం, ఒకవేళ ఆఫ్ అయితే పోయి చూపిద్దాం అనుకొని ఆఫ్ చేస్తే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. అయితే అర్థం ఏంటంటే బండ్లకు మెకానిక్ షాపులు చూస్తే భయం అన్నట్టు. ఆ షాపు కనబడంగానే బండి స్టార్ట్ అయింది. ఇది కొన్ని కూడా జరిగినాయి. మొబైల్స్ రిపేర్ అయినా కానీ కూడా మనం ఆ షాప్ పోతామా ఆటోమేటిక్గా అక్కడ ఆన్ అవుతాయి. అట్లయింది మా పరిస్థితి. బాగా అవస్థ అయిపోయింది కదా, మొత్తం కడుపులో మొత్తం ఎలుకలు పరిగెడుతున్నాయి. నాకైతే ఎలుకలు, మా వానికి మొత్తం పేగులు ఒరుతున్నాయంట. ఇప్పటికే మస్తు టైం అవుతుంది. పాపం వాళ్ళు వెయిట్ చేస్తారు మా కోసం. నిమ్మకాయలు ఇక్కడనే ఉన్నాయి, వాళ్ళు వెయిట్ చేస్తారు. పోదాం మరిగా లోపలికి. మన డెకరేషన్ సామాన్ పట్టుకొస్తాను పోతుంటే ఇగో ఎట్లా తీసేస్తారు చూడు. ఇల్లులు అన్ని ఖతం అవుతున్నాయి. మన శివయ్య టెంపుల్కు మెయిన్ రోడ్ అన్నట్టుగా ఇక్కడికి ఇక ఇదంతా ఇట్లా అవుతుంది. ఇక చుట్టుపక్కల మొత్తం తుక్కు వేసిరు. మొత్తం ఇల్లులన్నీ, షాపులు వీపులు అన్ని క్లోజ్. ఒక గుడి మాత్రం అయితే ఉంచిర్రు. అటేనా ఇప్పుడు? అవునవును, మొత్తం టోటల్ మొత్తం ఆయన చూసిరు కదా వీడియో. అయితే ఇది డాన్స్ ప్రాక్టీస్ రోజు అన్నట్టు ఇదంతా జరిగింది. సాంగ్ అయితే రేపు రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, ఓకేనా? సాంగ్ మాత్రం మస్తు ఉన్నది. మీ సపోర్ట్ అయితే మాకు ఎప్పుడు ఉండాలి. మీ సపోర్ట్ లేకపోతే మేము ఏం చేయలేము. సాంగ్ అయితే ఖచ్చితంగా లేసేటట్టు చూడుర్రి, అంతా మీ వల్లనే. ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయ్యిర్రి. లైక్ అయితే ఏంటంటే ఇంకొంతమందికి షేర్ అవుతుంది అన్నట్టుగా, అలాగే షేర్లు కూడా వేయర్రి మర్చిపోకుండా. ఎందుకంటే చూసినామా వెళ్ళిపోయినా అన్నట్టు కాకుండా ఇది మాదే కదా సాంగ్, ఇది మనదే అనుకొని షేర్ చేయర్రి. ఎందుకంటే మీ మీదనే నమ్మకం పెట్టుకున్నాం, ఆ దేవుళ్ళు మీరు, అంతే ఇక మాకు నమ్మకం అంటే. ఎందుకంటే పాపం తమ్మునికి చాలా ఖర్చు అయింది. ఆ పాట మీద అంత నమ్మకం పెట్టుకున్నాడు, మీ మీద అంత నమ్మకం పెట్టుకున్నాడు. ఎటేసి లేస్తుందని. ఆ పాటకు ఎంత ఖర్చు అయింది, ఆ పాట కోసం ఆ డబ్బులు ఎట్లా పట్టుకొచ్చిండు, ఏం కథ అన్నది నేను చెప్పలేను. కానీ తమ్ముడైతే పాపం బాగా కష్టపడ్డాడు. కాబట్టి దయచేసి మాకు సపోర్ట్ ఉండండి, సాంగ్ పోయేటట్టు దగ్గర. ఇప్పుడు ఈ సాంగ్ ఏ ఛానల్లో రిలీజ్ అవుతుంది అంటే మినిస్టర్ సాగర్ బ్లాగ్స్ ఈ ఛానల్లో రిలీజ్ అవుతుంది. ఒకవేళ మీకు నోటిఫికేషన్ వచ్చినా రాకుండా కానీ ఈ ఛానల్కి సెర్చ్ చేయండి, వీడియో వచ్చేస్తుంది. రేపు ప్రొద్దున్న వస్తుంది ఈ సాంగ్. అసలు వాస్తవానికి ఏంటంటే ఈ రోజే పెట్టాలి, అక్కడ ఎడిటింగ్ కాలేదు, అందుకోసమని ఆపిరు అన్నట్టు. అయితే ఈరోజు సాంగ్ వస్తుంది, రేపు రిలీజ్ అవుతుంది. అంతా మీ మీదనే నమ్మకం పెట్టుకున్నాం. ఓకే మరి, బాయ్.